హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఫైనల్లీ ఇంకో కొత్త బ్లాగ్ అన్నమాట. కొత్తదంటే ఇన్ కేస్ మీరు కానీ నన్ను నా ఛానల్ని స్టార్టింగ్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పట్లోనే నేను ఫీల్డ్ ట్రిప్ అనేసి ఒక వీడియో చేస్తున్నా, మీకు గుర్తుండొచ్చు. సో అప్పుడు ఏం లేదన్నమాట, పంటలు అంటూ అప్పుడు ఏం లేవు. ఇప్పుడైతే మొత్తం అంతా గ్రీనరీనే. సో అనుకున్నా, అంటే నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. అంటే ఈ మా పొలం అని కాదు కానీ నార్మల్గానే గ్రీనరీ, నేచర్ అంటే చాలా ఇష్టం. సో అందుకనేసి ఎందుకు ఒక వీడియో తీద్దాం అంటే ఎప్పటికైనా గుర్తుండిపోయేలాగా ఉంటుంది కదా యూట్యూబ్ ఛానల్లో. అంటే మనం ఎప్పుడైనా మనకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు. అంటే సిటీలో ఉండి జాబులు చేస్తూ అక్కడే ఆ అట్మాస్ఫియర్ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అనిపించింది ఎందుకు ఒక వీడియో చేయకూడదు అనేసి చూపిస్తాం మీకు. అంటే చాలా పంటలు ఉన్నాయన్నమాట. అంటే ఇది మొత్తం అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మామిడి చెట్లు, ఇక్కడ మామిడి చెట్లు, పైన మామిడి చెట్లు, మధ్యలో వెజిటేబుల్ మొక్కలు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మా ఆవులకి అక్కడ ఉన్నాయి కదా, ఒకటి పెద్ద ఆవు, చిన్న దూడ అన్నమాట, అవి మాదే. సో వాటి కోసం ఇది అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఈ ప్లేస్కి వచ్చినప్పుడల్లా. వచ్చినప్పుడు నేను వచ్చే ప్రతిసారి అంటే మ్యాక్సిమమ్ నేను రానన్నమాట పొలం దగ్గరికి. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమే తీసుకొని వస్తాను కాబట్టి నైట్ మొత్తం వర్క్ చేసి పొద్దున్న మొత్తం నిద్రపోవడంలోనే సరిపోతుంది. బట్ ఈరోజు బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఈ వీడియో ఎప్పటికి పోస్ట్ చేస్తానో తెలియదు కానీ బట్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో నేను ఇప్పుడే మా ఊరి గుడి దగ్గర నుంచి వచ్చానన్నమాట. సో ఇందాకే వచ్చా, అండ్ అలానే ఎందుకు పొలం దగ్గరికి వెళ్ళకూడదు అనేసి వచ్చానన్నమాట. సో అలానే ఒక వీడియో చేసేస్తున్నా. సో ఇక్కడ చూసారా, ఇది నార్మల్గానే మా నాన్న కానీ మా అమ్మ కానీ ఇలా మధ్యలో ఇలా ఇంటికి అట్లా నాటుతారన్నమాట. ఫ్లిప్ చేసి చూపిస్తా ఏమేమి ఉన్నాయని. యాక్చువల్లీ ఇక్కడ 2 గెస్టులు కూడా ఉన్నారన్నమాట. అది అప్పటి నుంచి నా దగ్గర ఉండింది, ఇప్పుడే వెళ్ళిపోయింది. సో ఇది ఇంకోటి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇట్లా మధ్యలో అంటే ఇది పచ్చిమిర్చి, వంకాయ, ఇది వచ్చేసి అరటి మొక్కలు. అమ్మో అన్నీ మిక్స్డ్ ఉన్నాయి. అక్కడ కనిపిస్తుంది చూడండి మీకు, వంకాయ ఒకటి ఉంది. సో అది ఇలా మధ్యలో నాటి పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్ కేస్ మనం పండించినవి మనమే తింటాం అన్నమాట. సో అలా అప్పుడే చెప్పాను కదా, ఇది ఆవుల కోసం అన్నమాట. అండ్ అవన్నీ మామిడి చెట్లు, నల్ల చెరుకు. మీలో ఎంతమందికి ఇష్టం ఇది? నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ నల్ల చెరుకు. అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మామూలు చెరుకు కంటే, వైట్ షుగర్ కేన్ కంటే ఈ నల్ల చెరుకు చాలా బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి పుదీనా, ఇలా నీళ్ళు వదులుతారన్నమాట కాసేపు. ఇది వచ్చేసి ఇదో రకం మల్లె పువ్వులు, కనకాంబరం మొక్కలు, మందారం మొక్కలు. అక్కడ ఇంకో మల్లెపూ, అదొక వెరైటీ అన్నమాట. ఇక్కడ ఏం లేదన్నమాట. అంటే ఇక్కడ కూడా నాటుతారు నార్మల్గా. ముందు ఇక్కడ మొత్తం పచ్చిమిర్చి ఉండే, మొత్తం మిర్చి మొక్కలు ఉండింది. ఇప్పుడు మొత్తం ఇది క్లీన్ అయింది. సైడ్ మొత్తం మామిడి మొక్కలు అన్నమాట. యాక్చువల్లీ చిన్న పువ్వులు స్టార్ట్ అయ్యాయి. ఇదిగో ఇంకా కొన్ని రోజులు పోతే వచ్చేస్తాయి అన్నమాట మామిడి పళ్ళు కాదు, సారీ, ఫస్ట్ కాయలు వస్తాయి. సో లాస్ట్ టైం మా దాంతోనే మామిడికాయలు ఆఫీస్కి తీసుకువెళ్ళి మరి అక్కడ కట్ చేసుకొని వెళ్ళి కారం పెట్టుకొని భలే ఎంజాయ్ చేసాం. ఇదిగో మా మేక. ఇవి వచ్చేసి మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, మీ సైడ్ ఏమంటారో కామెంట్ పెట్టండి. ఎందుకంటే మా సైడ్ అయితే అనపకాయలు అంటాం. కానీ నేను అప్పుడు రాధామదనం షూట్కి వెళ్ళినప్పుడు, సారీ ఏకేసి షూట్కి వెళ్ళినప్పుడు అనపకాయ అనేసి అటు సైడు వేరే కాయని అంటారన్నమాట. సో ఇక్కడ చూపిస్తా చూడండి. సో ఇది ఏంటి
ఫోకస్ అవ్వట్లా. సో దీన్ని మీ సైడ్ ఏమంటారు కామెంట్లో చెప్పండి. సో అదన్నమాట. అండ్ అటు సైడ్ అది మొత్తం టొమాటో చెట్లు కాదు, సారీ, మొక్కలు అన్నమాట. సో అది మొత్తం టొమాటో మొక్కలు. సో అది మొత్తం టొమాటో మొక్కలు అన్నమాట. అంటే మాది ఎలా ఉంటుందంటే మొత్తం ఇలా ఉంటుంది కదా, ఇట్లా మొత్తం మామిడి చెట్లు. అంటే ఒక అండ్ ఏంటది అసెంబ్లీలో నిల్చుకుంటాం కదా స్ట్రెయిట్గా, అలా ఒక లైన్ ఉంటుంది అన్నమాట. మొత్తం టొమాటో అంటా ఉన్నా, మామిడి చెట్లు, సారీ. సో ఆ మామిడి చెట్ల మధ్యలో ఇట్లా పంటలు పెట్టుకుంటాం. అండ్ పైన వచ్చేసి బీన్స్ ఉంది, అది రీసెంట్గా నాటారు, ఇంకా ఏం రాలేదన్నమాట. చూపిస్తా. ఎన్ని మంత్స్ తర్వాత నాకే అసలు ఐడియా లేదన్నమాట ఎప్పుడు నేను లాస్ట్ వచ్చాను. సో ఇది మా పెద్ద చింత చెట్టు. ఇక్కడ మా వాళ్ళు అంటే పనికి ఎవరైనా వచ్చినా కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, నానమ్మ వాళ్ళందరూ ఇక్కడే కూర్చొని తింటారన్నమాట. నేను కూడా అంటే మా పొలంలో చాలాసార్లు తిన్నా. అన్నీ ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇలా వచ్చినప్పుడే గుర్తొస్తాయి ప్రతి ఒక్కటి. సో ఇవి బీన్స్. అంటే ఇవి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, కానీ ఆ లైఫ్ స్పాన్ అవి ఏం ఐడియా లేదన్నమాట. నాకు చాలా బాగా గుర్తుంది. అంటే నార్మల్గా ఎవరైనా ఇట్లా పంటలు చేసినప్పుడు కానీ వాళ్ళని అడుగుతారు కదా, మీ వాళ్ళని అంటే మా నాన్నని అడుగుతారు అన్నమాట. అదేంటి మీ అబ్బాయిలకి ఏం పని చెప్పరా అంటే, నేను కొంచెం సేపు ఎండలో ఉన్నా కానీ మొత్తం సన్ బర్న్స్ వచ్చేస్తాయి, మొత్తం ఎర్రగా అయిపోతుంది చేతులు మొత్తం. మా నాన్న ఒక మాట అన్నారు, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అన్నమాట. అంటే నా బిడ్డల్ని చదివిస్తా అన్నాను నేను, చదువుకుని వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి పనులంతా అవసరం లేదని. అంటే ఏ పేరెంట్స్ అయినా వాళ్ళ పిల్లలు కష్టపడకూడదనే కోరుకుంటారు కదా. ఆ వర్డ్ అయితే మాత్రం ఎంతమందితో అయినా సరే నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను అన్నమాట. కానీ నాకు చాలా ఇష్టం. పని చేయడం రాదు కానీ చాలా ఇష్టం. అంటే పని చేయడం రాదు అని కాదు, ఎప్పుడు అలవాటు లేదన్నమాట. చేస్తా, మరి అంత చెయ్యకుండా ఏం లేదన్నమాట. సో ఈ మొత్తం బీన్స్ అంతే. బీన్స్ చూపించేసా, టొమాటో చూపించేసా, ఆనపకాయలు చూపించా, అటు సైడ్ పచ్చిమిర్చి, మా ఆవులను పరిచయం చేయించా, అన్నీ పరిచయం చేయించేసా అన్నమాట. సో అది కాకరకాయ చెట్లు కూడా ఉన్నాయి, కాకరకాయ మొక్కలు కూడా ఉన్నాయి. నేను చూపిస్తా. అదిగో ఇందులో ఉన్నాయి మామిడి. అంటే ఇంకా పిందెలు ఇంకా పెద్దగా కొంచెం టైం పడుతుంది. దిగు ఇది మొత్తం కాకరకాయ. ఇక్కడ ఇదిగో. నాకు యాక్చువల్లీ కాకరకాయ అంటే చిరాకు, అస్సలు నచ్చదు అన్నమాట కాకరకాయ అంటే. కానీ చాలా అంటే హెల్త్కి చాలా మంచిది కాకరకాయ. అంటే మనం నార్మల్గా చెప్తారు కదా, ఒంటికి చేతి తగిలితే లోపలున్న బ్యాక్టీరియా అలాంటివన్నీ చనిపోతాయంట. చూడండి, ఇది కాకరకాయ మొక్కలు అన్నమాట. కాయలు లేవు కానీ ఇలా ఉంటుంది. అదిగో అక్కడ ఒకటి ఉంది. అంటే ఇది విత్తనం కోసం పెట్టారనుకుంటా, ఆరెంజ్ కలర్లో ఉంది కదా. అది అలా ఎక్కువ పండు అయితే వాటి గింజలతో చేయొచ్చు. ఇదిగో ఇక్కడ ఒక కాకరకాయ, ఇక్కడెక్కడ ఒకటి చూసా, ఇక్కడ ఒక కాకరకాయ, ఇది ఇదిగో అక్కడ కూడా ఉన్నాయి. మళ్ళీ కింద ఉన్నదంతా బీన్స్.
ఇక్కడ ఇక్కడొకటి ఇక్కడొకటి కిందొకటి అటు సైడ్ ఆ లాస్ట్లో రోడ్డు దగ్గర ఆ మెష్ లాగా వేశారు కదా, అది మొత్తం మళ్ళీ అదిగో అక్కడ కనిపిస్తుంది కదా మెష్, అక్కడ కూడా టొమాటో మొక్కలు ఉన్నాయన్నమాట. సో అది మొత్తం అది వచ్చేసి రోడ్, అది మొత్తం మామిడి చెట్లు మొక్కలు. లాస్ట్ టైము ఫీల్డ్ ట్రిప్ చేసినప్పుడు ఇక్కడ తక్కువ చూపించా, అంటే అప్పుడు ఇక్కడ ఏం లేదు, అక్కడ బావి ఒకటి చూపించా కదా, ఆ బావి దగ్గర అప్పుడు పంట చేస్తుండే. అప్పుడు ఏంట్రా అంటే బావిలోనే అంటే వర్షం నీళ్ళు ఊట కడుతుంది కదా, అది నిలిచేదన్నమాట బావిలో. ఇప్పుడు కూడా ఉన్నాయి బావిలో నీళ్ళు ఉన్నాయి, బట్ మళ్ళీ ఇక్కడ బోర్ వేసిన తర్వాత పంటలు మొత్తం ఇక్కడే. ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ మా బావి దగ్గర పంటలు చేయడం వల్ల ఏమంటే కోతలు ఎక్కువ వస్తాయన్నమాట. వాటిని అసలు ఆ పంటల్ని కొంచెం కాపాడుకోవడమే చాలా కష్టం. కోతులే కాదు, కుందేలు వస్తుంది. ఒకసారి మా బావిలో అంటే చేపలు వేసున్నాం అన్నమాట అప్పట్లో. ఇప్పుడు కూడా ఉన్నాయి, అంటే వాటిలో దిగడం కానీ గ్యాలం వేస్తే కూడా ఆ చేపలు దొరకవు. ఒక్కసారన్నా మా బావిలో మేము పెంచిండే చేపలు ఒక్కసారి కూడా తినలేదన్నమాట. బట్ అందులో వల వేసింటే ఆ వలలో ఒకసారి ఒక పెద్ద పాము పైథాన్ కూడా పడింది. సో అట్లా చాలా చూడొచ్చు. అంటే నార్మల్గా ఎవ్వరు ఇటు సైడ్ మొత్తం పంట పొలాలే ఉంటాయి. సో కుందేళ్ళు, పెద్ద పెద్ద ఎలుకలు ఇట్లా చాలా చూడొచ్చు. అండ్ మా దక్షిత్ గాడి కోసం జోల వాడే బెటర్ తెలుసా అసలు. అంటే వాళ్ళ అమ్మ ఇప్పుడు చిన్న బాబుతో ఉంటుంది కాబట్టి మా అమ్మ కానీ మా అమ్మమ్మ మా నానమ్మ కానీ ఎవరో ఒకరు తీసుకొచ్చేస్తారన్నమాట. గుండు దక్షిత్ని తీసుకొచ్చేస్తారు ఇక్కడ పొలం దగ్గరికి. సో వాడి కోసం ఆ జోల అన్నమాట. యాక్చువల్లీ వాడి కోసమే వెయిటింగ్ నేను, ఇంకా రాలేవాడు, వాళ్ళ నాన్న వాళ్ళ ఊరికి వెళ్ళాడు. సో వాడి కోసమే వెయిట్ చేస్తాను. అసలు నేను వచ్చి ఇంటికి 3 days అయింది, ఇప్పటివరకు వాడిని చూడలే. ఈరోజు వస్తాను, ఇందాకే కాల్ చేస్తారన్నమాట, బయలుదేరుతా ఉన్నామని. సో అది ఇంకాసేపట్లో వాడు కూడా వచ్చేస్తాడు. సో అదన్నమాట మొత్తం. అంటే చూసారు కదా, అప్పటి నుంచి అసలు నవ్వుతూనే మాట్లాడుతూ ఉన్నా. అంత ఇష్టం అన్నమాట నాకు పొలాలను. అంటే మా పొలం అనే కాదు కానీ నార్మల్గానే నేచర్ అంటేనే నాకు చాలా ఇష్టం. అది మీకు ఆబ్వియస్గా తెలుసు, ఎన్నిసార్లు చెప్తాను తెలుసు, అసలు అంత ఇష్టం అన్నమాట. ఎన్నిసార్లు చెప్తానో అంత ఇష్టం అన్నమాట నేచర్ అంటే నాకు. సో అది ఎలా అనిపించింది అంటే కొంచెం కొత్తగా ఉంది కదా, మీకు కొత్తగా ఉందో లేదో తెలియదు కానీ నాకైతే మా పొలం దగ్గరకు వచ్చిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. అంటే నేను వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కొత్త పంటలు, అంటే అందులో లాభాలు వచ్చేది మరీ అంతగా లేవు కానీ, అంటే ఏంటంటే పంట వచ్చినప్పుడు వాటికి రేట్లు లేకపోవడం, రేట్లు ఉన్నప్పుడు పంటలు రాకపోవడం, ఇది కామన్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళు రైతులు ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. బట్ అయినా కానీ మా నాన్నకు అస్సలు కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. మా నాన్నకు చాలా ఇష్టం వ్యవసాయం అంటే. అండ్ ఇప్పుడు మా అమ్మ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. ముందు అంతగా మా అమ్మకు కూడా అంతగా వ్యవసాయం, పొలం పనులు ఇవి చేసి అస్సలు అలవాట్లేదు. బట్ ఇప్పుడు కూడా మా అమ్మ కూడా చాలా అలవాటు పడిపోయింది. ఇంకా మా బాబాయ్, మా పిన్ని వాళ్ళందరికీ అలవాటు ఉంది, అందరూ చేస్తారన్నమాట. ఇన్ని మొక్కలు చూపించా కదా, పాప మొక్క చూపించడం మర్చిపోయా, మళ్ళీ అది ఫీల్ అవుతుంది అన్నమాట. ఇదిగో మిస్టర్ పపాయ. సో ఇది పపాయ మొక్క అన్నమాట. అంటే ప్రతిసారి ఏదో ఒకటి చెప్పినట్టు ఏదో ఒక్క మొక్క అయితే ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది. లాస్ట్ టైం ఇక్కడ పంట పెట్టినప్పుడు అటు సైడ్ అక్కడ వాటర్ మెలన్ అనేది అనమాట. నేను తినిందేమో లేదు, అసలు వాటిని పెట్టడమే కానీ ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వస్తుందో. బట్ నేనైతే తినలేదు, బట్ నాకు చాలా బాగా గుర్తుంది. అందులో కాయలు అవి కూడా చూసాను, బాగా గుర్తుంది నాకు, కానీ తినింది అయితే లేదు. ఈసారి అట్లీస్ట్ ఇందులో నుంచి పప్పాయ వస్తాయనో చూద్దాం. అమ్మో అది పెద్దదయ్యే లోపల నేను ఇక్కడ ఉంటాను, బెంగళూరులో ఉంటానో నాకే తెలియదు అన్నమాట. సో అది ఎలా అనిపించింది మీకు? ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు యాక్చువల్లీ కొంచెం కోల్డ్ అయింది, అందుకనేసి గొంతు ఏం బాగాలేదన్నమాట, అందుకనేసి వాయిస్ కూడా చేంజ్ అయింది. అంటే ఈ 1.5 వీక్లోనే వాటర్ చాలా చేంజ్ అయిందన్నమాట. 3-4 ప్లేస్లలో వాటర్ తాగే లోపల గొంతు పోయింది. సో
అందరూ మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఫర్దర్గా నేను ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తే ఏమాత్రం మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్నమాట. సో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు నా వీడియోస్ చూసేయచ్చు. సో ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్. హలో వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. గెస్ట్లు అన్నమాట, 2 చిన్న గెస్ట్లు నా వీడియోలో ఈరోజు. ఇది యాక్టివ్గా ఉంది, అది అప్పటి నుంచి నా దగ్గరకు రాలేదన్నమాట. బాయ్ 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 బాయ్, నేను ఇంటికి పోతాను. బాయ్. వస్తావా సార్? మీరు కూడా కొంచెం మాట్లాడితే మేము వెళ్తాం సార్ ఇంటికి. తో కూపడం. బాయ్ బాయ్.